2 తిమోతి 3:1-5 ధ్యానం చేద్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండుము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనము ప్రాముఖ్యంగా మా అందరికీ అనుగ్రహించావు. దయచేసి మేము దీన్ని ధ్యానం చేసి ఇది నీకు విరుద్ధమైన విషయాలను మేము తెలుసుకొని దానికి దూరంగా ఉండి నీ చిత్తాన్ని నెరవేరుస్తూ మాకున్న టెంపరీ లైఫ్లో పరిశుద్ధంగా జీవించుటకు సహాయపడతండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆస్వాదించు, వాక్యం ద్వారా బలపరచు. ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. నేను ఆరాధించి మహిమపరచుటకు ఇచ్చిన మంచి దినంకై వందనాలు చెల్లిస్తూ ఈ సమయం నీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మతో నడిపిస్తావని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. 2 తిమోతి 3:1-5 వచనాలని మనము 2-3 వారాలుగా ధ్యానం చేస్తాను. ఈరోజు 3వ భాగాన్ని చూసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ కృప, కనికరము, సంతోషం, సమాధానం, ఐశ్వర్యం కలుగును గాక. ఈ సమయంలో మన భక్తుడైన పౌలు తిమోతికి రాస్తూ చివరిగా ఆయన అంత్యదినములలో అనే పదం ఉపయోగించి అపాయకరమైన కాలం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అపాయకరమైన కాలం అంత్యదినములలో సంఘానికి జరగబోయే పరిస్థితిని ఆయన బోధిస్తా ఉన్నాడు. బైబిల్లో మనం జాగ్రత్త గమనించి చూస్తే సంఘంలో కాకుండా బయట ఉన్న వారు ఎలాగో పాపంలో జీవిస్తూ ఉన్నారు. కానీ సంఘం కూడా ఎలాగా పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ బోధిస్తా ఉన్నారు. ఎందుకంటే 5వ వచనం మనకి కీ పాయింట్. పైకి భక్తి గల వారివై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని భక్తుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు. ఈ అంత్యదినములలో ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయిందని మనకు అర్థమైపోయింది. అది రాకడ సమయం ఉండొచ్చు, లేదంటే ఒక యుగం అంతం ఉండొచ్చు. ఏదేమైనా సరే సంఘం యొక్క పరిస్థితి గురించి మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. భక్తుడైన పౌలు ఒక డిఫరెంట్ రూట్లో మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఏంటంటే పాపపు క్రియలని ఒక లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఈ పాపపు క్రియలను మనం చూస్తే ఒక 17 పాయింట్స్ లిస్ట్ అవుట్ చేశాడు. వీటిని ఇలాంటి వ్యక్తులుగా సంఘం ఉంటుంది కనుక జాగ్రత్త అని హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఈ 17 పాయింట్స్ ఏదైతే చెప్తున్నాడో 17 పాయింట్లు, ఈ 17 పాయింట్లు ఏ ఒక్కటి సంఘానికి ఉన్నానో ఆ సంఘాన్ని దేవుని చేత ఎన్నుకోబడిన సంఘంగా ఉండదు. సంఘం అంటే దేవుణ్ణి మహిమపరిచి గణపరిచే సంఘంగా ఉండాలి. దేవుని స్తుతించి సంతోషపరిచే విషయములో సంఘము ప్రాముఖ్యత తీసుకోవాలి. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచే యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఎవరైతే ఉన్నారో అదే నిజమైన సంఘము అని అపోస్తుల కార్యం 2లో చెప్తా ఉన్నారు. అపోస్తుల బోధ తప్పించి వేరే బోధలో పడకుండా అపోస్తుల ఆజ్ఞలు మనకి ఏదైతే ఇచ్చాడో దేవుడు మనకి అపోస్తుల ద్వారా ఇచ్చాడో దాని ప్రకారంగా మనం నడవటము అనేది ప్రాముఖ్యం. ఈరోజు సంఘాలు చాలా ఉన్నాయి, కానీ అపోస్తుల బోధ యందు నిలకడగలేరు. నిజంగానే ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు సంఘాలు సొంత జ్ఞానం ఉపయోగించి సొంత ఆజ్ఞల్ని పెట్టుకొని దేవుని ఆజ్ఞల్ని పక్కకు పెట్టేసి అనేకమైన విషయాలలో సంఘం తప్పిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకే ఇరుకు మార్గం కొంతమంది కనుక్కుంటారు. నిత్య జీవానికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గం. అది కొంతమంది కనుక్కుంటారు, కొంతమంది దాంట్లో ప్రయాణం చేస్తారు, గెలుపు పొందుకుంటారు, లాస్ట్కి నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి సంఘముగా మనం అందరం నేర్చుకోవాలి, సంఘస్థులు అందరూ నేర్చుకోవాలి. ఈ పాయింట్స్ ఏదైతే భక్తుడైన పౌలు చెప్పాడో వీటికి మనము ఎలా ఉండాలంట, విముఖుడవై ఉండుము అని తిమోతికి చెప్పినట్టు మనం కూడా ఇటు వారికి విముఖుడుగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఈ అలవాట్లు మనకు ఉండొద్దు, మనం చేయకూడదు. చేసేవారితోటి మనం దూరంగా ఉండటం అనేది నేర్చుకోవాలి అని చెప్తూ లిస్ట్ అవుట్ చేశాడు. స్వార్థ ప్రియులు అన్నాడు. దీని గురించి మనం చూసుకున్నాం. సంఘాల్లో ఈరోజు స్వార్థ ప్రియులు కనిపిస్తారు. ధనాపేక్షలు, ఎక్కడ చూసినా ధనం కోసం ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు, వచ్చేస్తారు, బయలుదేరుతారు. బయట ఉన్న వ్యక్తులు కాదు, సంఘంలోనే బయలుదేరుతారు అని చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా అలాంటి వ్యక్తులను చూస్తున్నాం. బింకములాడు వారు
అంటే బోస్టింగ్ చేసేవారు, హెచ్చులు చెప్పుకునేవారు. ఇట్లాంటి వారు ఆల్రెడీ వచ్చేసారని మనందరికీ తెలుసు. దేవుని సిలువకి మహిమిచ్చే విషయాన్ని మర్చిపోయి సొంత నామంని హెచ్చించుకునే దినాలు వస్తాయి. అలాంటి దినాలు ఆల్రెడీ సంఘంలో వచ్చేసినాయి. అహంకారులు అనే పాయింట్ కూడా మనం చూసుకున్నాం రెండో భాగంలో. గర్వాంధులు అనే పాయింట్ కూడా మనం చూసుకున్నాం. ఈ 2 పాయింట్లు మనం చూసుకున్నాం. మొత్తానికి 5 విషయాలను మనము ఒక 3 సిరీస్ గా చూసుకుంటా వచ్చాం. ఈరోజు కంటిన్యూ చేసుకుంటూ ఇంకొక పాయింట్ చూసుకుందాం. ఇదేంటంటే దూషకులు అనే పదం ఉపయోగించాడు. ఇంగ్లీష్ లో స్లాండరర్ అనే పదం ఉపయోగించాడు. సంఘము ఎలాంటి సంఘంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడంటే ఈ అపవిత్రమైన క్రియలు ఏది లేకుండా నిష్కలంకంగా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు అలా మనల్ని పరిశుద్ధపరిచాడు కనుక అలాంటి సంఘంగా దేవుడు ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఈ పాపపు క్రియలు ఏదైతే లిస్ట్ అవుట్ చేశాడో వీటిలో ఏ ఒక్కటి సంఘంలో ఉన్ననో ఆ సంఘాన్ని దేవుడు వదిలేసి వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు క్యాంప్ లో దేవుడు అన్నాడు, మీలో ఎక్కడైనా సరే కొంచెం అపవిత్రత ఉంటే నా సన్నిధి ఉండదు అని చెప్పుకుంటూ వచ్చాడు. యెహోషువ మనకు తెలుసు, ఆయన దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు. చిన్న దేశాన్ని నుంచి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు అంటే దేవుడు వారిని ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయాడు. పాపం అనేది ఇశ్రాయేలు మధ్యలో ఉండే కనుక దేవుడు ఇశ్రాయేలుని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సంఘమున ఏ సంఘమైనా సరే పాపపు క్రియలతో నింపబడిన సంఘం అయితే దేవుని సన్నిధి అక్కడ ఉండదు. పరలోక రాజ్యానికి వారు వారసులుగా కానేరారు. అపోస్తుల బోధ క్లియర్ గా చెప్తుంది. అపోస్తులైన పౌలు మనకు క్లియర్ చెప్తుంది. దూషకులు అనేకులు బయలుదేరుతారు. ఏంటి దూషకులు అంటే దీన్ని స్లాండరింగ్ అంటారు. స్లాండరింగ్ అనే పదానికి మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇతరులకి ఎప్పుడు హాని చేసే విధంగా మాట్లాడేవారు, ఇతరుల గురించి మాట్లాడేవారు, చెడుగా మాట్లాడి వారి పేరును పాడు చేసి వారి జీవితాన్ని ఒక చెడ్డ విధంగా లోకానికి ప్రచారం చేసేది అనేది మనకి చూస్తూ ఉంటాం. స్లాండరింగ్ అంటారు. ఈ స్లాండరింగ్ అనేది ఇప్పుడు చాలా అయిపోయింది. చాడీలు చెప్పుకోవటం అంటారు కదండి, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం. ఈరోజు చాలా మట్టికి మనం చూస్తే దేవుని కన్నా ఎక్కువగా మనుషుల చెడు విషయాల గురించి మాట్లాడటం ఎక్కువైపోయింది. సంఘాలలో దేవుని గురించి మాట్లాడాలి, సిలువ గురించి మాట్లాడాలి. ఎలా యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి రక్షణ మనకి ఇచ్చాడో, ఎలా సిలువలో రక్తం కార్చాడో, ఎంత బాధపడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో దాని గురించి మనం బోధిస్తూ థ్యాంక్స్ చెప్తూ మన జీవితాన్ని నడిపించాలి. అలాంటి సంఘాలుగా లేకుండా ఏమైపోయిందంటే సంఘాలలో సమయం దొరకంగానే వారు చెడ్డోళ్ళు, వీరు చెడ్డోళ్ళు, వీరిలాంటి వారు, వాళ్ళలాంటి వారు అని తీర్పులు తీరుస్తూ ఉన్న జనులుగా ఈరోజు సంఘాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు యాకోబు కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఏంటంటే ఇతరుల గురించి మాట్లాడద్దు. లేవి 19:16 నీ ప్రజలలో కొండెములు ఆడుచు ఇంటింటికి తిరగకూడదు. కొండములు ఆడుచు ఇంటింట కూడా తిరగొద్దంట. చాడీలు చెప్పుకుంటా ఒకరి గురించి చెడు చెప్పుకుంటా ఇంటింట తిరిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. తిరగదు. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు. నేను యెహోవాను. ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు. ఐఎమ్ ద లార్డ్. ప్రాణహాని చేయొద్దు. ఇతరులకి నువ్వు నీ సహోదరుని మీద కొండెములు ఆడొద్దు అని ఓల్డ్ టెస్టిమెంట్ లోనే చెప్పేశాడు దేవుడు. న్యూ టెస్టిమెంట్ లో మనం చూసుకుంటే యాకోబు గ్రంథం 4:11 ఏం చూస్తాం? సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. విరోధంగా మాట్లాడొద్దంట. నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ ఫ్యామిలీ గురించి నువ్వు మాట్లాడు, కానీ ఇతరుల గురించి విరోధంగా మాట్లాడొద్దు. దేవునికి ఇష్టం లేదు. అది దైవికమైనది కాదు, వాక్యానుసారమైనది కాదు. ఒకడు చెడ్డోడు ఉంటే వాడి కోసం ప్రార్థన చేయు. మారు మనసు పొందకపోతే ప్రార్థన చేయి. ఆయన రోజు ఎన్నో వాక్యాలు వింటుండొచ్చు. ఆయనను పట్టుకొని మారాలని ప్రార్థన చేయి. కానీ అంత సీరియస్ అనిపిస్తే ఆయన గురించి ఏడువు దేవుని దగ్గరికి వెళ్ళి. ఎలా అయితే మోషే అహరోన్ గురించి మరి మిరియాం గురించి ఏడ్చాడు, ఇశ్రాయేల్ గురించి కన్నీరు కార్చాడు, అలాంటి కన్నీరు కార్చే గుణం నీకున్నదా? కానీ ఏం చేస్తారంటే ఒకరికి గురించి చెడు వార్తలు చెప్పటం అనేది చాలా మందికి ఇష్టం. అలాంటి వారు పరలోకంలో కనిపించారండి. పరలోకంలో కనిపించదు. ఇది సాతాను గుణం. అక్యూజర్ అనే పదం సాతానుకు వచ్చింది. అటు ఇటు తిరుగులాడుతూ దేవుని దగ్గరికి పైకి కిందికి తిరుగుతూ ఎవరి గురించి చెప్పాలని చూసేవాడు సాతాను. ఈ గుణం సాతానుది. యోబు చూసావా అని యోబు గురించి మాట్లాడాడు దేవుడు.
యోబు గురించి కూడా చెప్తా ఉన్నాడు దేవునికి, నువ్వు ఆయనకి కాపాడుతున్నావు యోబుని, ఆయనకు అన్ని ఇచ్చావు కనుక నిన్ను స్తుతిస్తున్నాడు. ఆయన దగ్గర అన్ని తీసివేసి నిన్ను దూషిస్తాడని చెప్తాడు. యోబు గురించి సతనుడు చెప్తుంటాడు, హీజ్ అన్ అక్యూజర్. దినమంతా ఎప్పుడు ఏది దొరుకుతుందో దేవునికి చెప్పాలి అని చాడీలు చెప్పే విధానంలో ఉన్నవాడు. యూదా ఇస్కరియోతు కూడా అలానే గునుగుతూ సనుగుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. యాకోబు ఏమంటున్నాడు చూద్దాం. యాకోబు 4:11. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకూడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకిగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవు అయితివి. ఏమంటున్నాడు తెలుసా అండి? ధర్మశాస్త్రానికి విరోధం అంటావు నువ్వు. ఇతరుల గురించి మాట్లాడుతూ చెడ్డ మాటలు నీ లోపల ఉన్నాయి అంటే, సోదరుల మీద నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావంటే నువ్వు తీర్పులు తీరుస్తున్నావు, ధర్మశాస్త్రానికి విరోధంగా ఉన్నావు, నువ్వు ఒక సిన్నర్వే. బైబిల్ చెప్తుంది, నేను కాదు. దేవుడు అందుకే ఇలాంటి వారికి శిక్ష కూడా పెట్టాడు. శిక్ష, ఇలా బుద్ధిహీనుడు అంట ఈ కార్యాలు చేసేది. సామెతల గ్రంథం 10:18 ఏం చెప్తుందంట? అంతరంగమునందు పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. కొండము ప్రచురం చేస్తూ తిరుగువాడు బుద్ధిహీనుడు అంట. క్రైస్తవుడు అయ్యావు, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, యేసు రక్తం నీ లోపల ఉంది, క్రీస్తుని ధరించుకున్నావు, పాపాలు కడిగేసుకున్న నీవు ఈ కొండములాడే గుణం నీకుంటే నువ్వు రక్షణను పోగొట్టుకున్న వ్యక్తివి అవుతావు. ఇతరుల గురించి ఇతరులు చాడీలు చెప్పడం మానేసేయాలి. నువ్వు సమయము దానికోసం కాదు గడపాల్సిందే, సమయము దేవుని కోసం గడపాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఈ రోజు ఇచ్చారు దేవుడు, నేను ఎవరికైనా సువార్త ప్రకటించాలి, దానికోసం నీ నోరు మాట్లాడు, నీ నోరు దానికోసం ఉపయోగించు, సువార్త కోసం ఉపయోగించు. కొండములాడటానికే కాదు నీ సువార్త నాలుక నీకు ఇచ్చింది, దేవుని స్తుతించడానికి ఇచ్చాడు. ఎబ్రీ చెప్తున్నాడు, స్తుతించి గణపరచడానికి ఇచ్చాడు. ఈరోజు సంఘాలలో పాటలు పాడే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఓన్లీ ముందున్న కొంతమంది నిలబడి పాడుతుంటారు, వాళ్ళు పాడుతుంటే వీళ్ళు వింటూ ఉంటారు. కానీ నాలుక దేవుడు బహుమానం ఇచ్చాడు స్తుతించడానికి. ఇవన్నీ బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా మనం నెరవేర్చకపోతే పరలోకం పోగొట్టుకుంటాం. మత్తయి సువార్త 12:36 ఏమన్నదో చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి ఉండును. లెక్క చెప్పాలంట నువ్వు ఒక రోజు. నీ మాటను బట్టి నీతిమంతుడవన తీర్పు నందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదువు. నీ మాటనే అపరాధంలో పాడేస్తుంది, నీ మాటనే నీతిమంతుడుగా నడిపిస్తుంది. కనుక నీ మాట కొండంలాడే మాటలు ఉంటే నువ్వు అపరాధివి అని చెప్తున్నాడు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 12లో. ప్రతి ఐడల్ వర్డ్, నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఇతరులకి మేలు కలిగినట్లు మేలు విషయం మాట్లాడుతున్నావా, లేదా వ్యర్థపరచుకుంటున్నావు నీ నాలుకని? దేనికోసం ఉపయోగిస్తున్నావు? జాగ్రత్త, దిస్ ఇస్ సీరియస్. కొంతమంది వాక్యం ఎంత విన్నా సీరియస్ తీసుకోరండి. సీరియస్ తీసుకోకపోతే యు ఆర్ ఎ ఫూలిష్ మ్యాన్. యు ఆర్ బిల్డింగ్ యువర్ హౌస్ అపాన్ ఎ శాండ్. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నావు అంతే. నీ జ్ఞానం మీద నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు, దేవుని వాక్యం మీద, యేసుక్రీస్తు వారి వాక్యం మీద నువ్వు కట్టట్లేదు. కూలిపోతావు వాన వరద వర్షం వచ్చినప్పుడు. ఒక దినంన రాకడ వచ్చినప్పుడు నువ్వు కూలిపోతావు. సంఘాలలో ఇలాంటి వ్యక్తులు అయిపోయారు. కీర్తన 101:5 ఏమన్నాడు? ఇట్లాంటి వారిని దేవుడు వదలడంట. తన పొరుగు వారిని చాటుగా దూషించి వారిని నేను సంహరించదను, నేను సంహరిస్తా అంటున్నాడు. హీఈస్ గోయింగ్ టు పనిష్ అంట. చాటుగా దూషించేవారు, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సంహరించును. దేవుడే వీరికి నాశనంలోనికి నడిపిస్తాడట. ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు ఓల్డ్ టెస్ట్మెంట్ లో, రాజుల గురించి, ప్రవక్తల గురించి, దూషించే వారి జీవితంలో. దావీదు దగ్గరకు ఒకడు వచ్చి చాడీలు చెప్తాడు, వాడు ఏదో గ్రేట్ గిఫ్ట్ వస్తుంది అనుకుంటాడు, కానీ దావీదు అన్నాడు వీని చంపేయండి రా అన్నాడు. ఎగ్జాంపుల్స్ ఎన్నో బైబిల్లో చూడొచ్చు. వి షుడ్ బి కేర్ఫుల్. మనం ఎంత జాగ్రత్త ఉండాలంటే ఎప్పుడు కూడా క్రీస్తు వలె జీవించాలి.
అప్పుడే దాంట్లోనే నీ భద్రత ఉంది. ఎందుకు చాలా మందికి ప్రార్థనకి జవాబు రాదు తెలుసా అండి? ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ప్రేయర్ అంటేనే పవర్ అది యాక్చువల్‌గా. ఇంకా పవర్‌ఫుల్ ప్రేయర్ అనేది ఏం లేదు. మొత్తం ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ కీ మనకి. కానీ జవాబు రాదు చాలా మందికి. ఎందుకు తెలుసా? ఇలాంటి అన్ని గుణాలు పెట్టుకొని ప్రభువా అని అంటారు. దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభువా అని నా మాటని నెరవేర్చకుండా ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోకానికి కూడా వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని చేయాలి. తండ్రి చిత్తం ఏంటి? యేసు మాటల్ని వినాలి, ఆయన ఆజ్ఞని పాటించాలి. సో డోంట్ టాక్ అబౌట్ అదర్స్. యూ విల్ లూజ్ యువర్ సోల్. గాడ్ విల్ నెవర్ లీవ్ స్లాండరర్స్. ఇతరుల గురించి చెడు మాట్లాడద్దు. నీ ఆత్మను నువ్వు నశింపజేసుకుంటావు చేతులారా. అంతేకాదు దేవుడు ఈ చాడీలు చెప్పే వారిని వదలడు. నో డౌట్. ఎందుకంటే బైబిల్ చెప్పిందంత కరెక్ట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసుకున్నాం. 6వ పాయింట్. తల్లిదండ్రులకు అవిధేయులు. ఓకేనండి, వీళ్ళు ఎక్కువ ఉంటారంట. ఈరోజు ఎవరు మాట వింటున్నారు? ఫ్యామిలీస్లో చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకప్పుడు ప్రేయర్ మీటింగ్ అంటే ఫ్యామిలీ మొత్తము చర్చికి వచ్చేది. ఒకప్పుడు ఆదివారం అనగానే క్రైస్తవుల ఇల్లులన్నీ లాక్స్ ఉంటుండే. ఈరోజు ఆదివారాలు పిల్లలు రారు, పెద్దలు వస్తారు. పిల్లలు మాటినకుండా తల్లిదండ్రులకు అవిధేయులు. ఇవి చాలా ఎక్కువైపోతాయట. పిల్లలు డైరెక్షన్ తీసుకోవటం కాదండి తల్లిదండ్రులు. ఇవాళ రేపు తల్లిదండ్రులే పిల్లలు డైరెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రుల మాట పిల్లలు వింటాం కాదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇవి ఎందుకు చూస్తున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దినాలు అలా వచ్చేసినాయి. ఎఫ్ఎస్సి ఎంత బాగా చెప్తున్నాడు పిల్లల విషయంలో. ఎఫ్ఎస్సి 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించుము. సన్మానించే పిల్లలు ఉన్నారండి ఈరోజు. దూషించే పిల్లలు ఉన్నారు. దూషించే పిల్లలు ఉన్నారంటే అర్థమైపోవాలి ఏంటంటే యు ఆర్ ఇన్ అ లాస్ట్ డేస్. ఇది జరుగుతుందని చెప్తున్నాడు. క్రిస్టియన్ చిల్డ్రన్ తల్లిదండ్రులు అందుకే స్ట్రిక్ట్ గా ప్రతిరోజు వాక్యం చెప్పటము, చిన్నప్పటి నుంచే విత్తనాలు వేయటం చాలా ఇంపార్టెంట్. ఇలా తయారు కావడానికి పిల్లలు కారణం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు. అందుకే దేవుడు చిన్నప్పటి నుంచే ఏమన్నాడంటే కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని ప్రేమ గురించి మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు. అలానే తండ్రులారా అని చెప్తూ మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షణలో నడిపించమని అన్నాడు. ట్రైన్ అప్ అండ్ టీచ్ అని 2 బాధాలు చెప్పాడు. ఈ ఫాదర్స్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ దీస్ 2 థింగ్స్. ట్రైనింగ్ ఇచ్చే విషయంలో, టీచింగ్ విషయంలో ఫాదర్ మదర్ ఫెయిల్ అయిపోయినంటే మీ పిల్లలు అదుపులో ఉన్నారు. ఓన్లీ వాక్యం ఒకటే మనిషిని, పిల్లల్ని మారుస్తుంది. నీకు తెలుసా, నువ్వు బోధించినా బోధించకపోయినా సాతానుడు ప్రతిరోజు వాడి క్రియలను బోధిస్తానే ఉన్నాడు. నువ్వు బోధించకపోతే డేంజర్ పార్ట్ ఏంటంటే సాతానుడి బోధనే సత్యం అనుకొని దాన్ని వెంబడిస్తారు. లోక బోధ, లోకపు క్రియలు, లోకంలో నడిచే విధానమే నేర్చుకుంటారు. కానీ వాక్యం నువ్వు నేర్పించినప్పుడు లోకంలో ఉన్నది అపవిత్రము, వాక్యం పరిశుద్ధమైన ఆయన పిల్లలకి తెలుస్తుంది. అందుకే తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఏంటంటే ఎవ్రీ డే ఫ్యామిలీ ప్రేయర్ అనేది ప్రాముఖ్యం. కానీ బాధకరం, ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఇలా తయారైనాయి. విన్నే పిల్లలు ఎవరు ఉంటే జాగ్రత్త. మీరు పరలోకం పోవాలంటే మాత్రం విధేయత చూపించాల్సిందే తల్లిదండ్రులకు. మీరు పరలోకం పోవాలంటే తల్లిదండ్రులను సన్మానించాల్సిందే, నో డౌట్. దేవునికి ఆజ్ఞ ఇది. సంఘం అందరూ సండే స్కూల్స్ తగ్గిపోయినాయి, VBSలు తగ్గిపోయినాయి. ఎందుకు తెలుసా అండి? ఇవాళ రేపు చిల్డ్రన్స్కి కావాల్సిన బుక్స్ దొరకట్లేదు షాప్లలో. ఎందుకంటే నోబడీ ఈజ్ సీరియస్ ఆన్ టీచింగ్ ద చిల్డ్రన్. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పెద్దలకు చెప్పే బోధకుడు అని, నేను ఓన్లీ బిగ్ పీపుల్కే చెప్తాను. అయినా డిఎల్ మూడి అట్లాంటి వాడు చిన్నపిల్లలకి నేర్పించుకుంటూ వచ్చారు. ఈరోజు అందరికి హెచ్చించుకునే గుణం ఎక్కువ. నేనేదో గ్రేట్ అని అనుకుంటారు సువార్థికులు చాలా మంది, అందరు కాదు చాలా మంది. ఏమనుకుంటారంటే ఐఎమ్ ఓన్లీ టు ద ప్రీచింగ్, నా ప్రీచింగ్ ఎప్పుడు పెద్దలకే ఉంటుంది అని పిల్లలను నెగ్లెక్ట్ చేస్తారు. మీకు తెలుసా, పేతురుకి దేవుడు చెప్పాడు చిన్నపిల్లలకు బోధించమని. యేసుప్రభు వారు లాస్ట్ మెసేజ్లో పేతురుకి అదే చెప్పాడు, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయదు, పిల్లలకు నేర్పించమని. పేతురు నేర్పించాడు. పౌలు భక్తుడు ఒనేసిముకు నేర్పించాడు, పాపంలో నుంచి బయటికి లాక్కొచ్చాడు. తిమోతి అనే యవనస్తుని పట్టుకున్నాడు పౌలు భక్తుడు. వీళ్ళందరూ సీరియస్గా ఉన్నారు. వాట్ అబౌట్ యూ? తల్లిదండ్రులు జాగ్రత్త, ఇలాంటి వారు ఎక్కువైపోతారంట. నీ ఫ్యామిలీ నువ్వు కాపాడుకో. రెండోది 7వ పాయింట్ చెప్పి నేను ముగిచేస్తాను.
ఏడోది ఏంటంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే తెలుసా అండి? థ్యాంక్ఫుల్నెస్. నీ ఎవరికైనా ఏదైనా చేస్తే వారు థ్యాంక్స్ చెప్తారు. నువ్వు ఎంతో మందికి మేలు చేసింటావు, ఎంతో మందిని రక్షించింటావు, కానీ వారు నువ్వు చేసిన మేలుల్ని మర్చిపోయిన వారు ఉంటారు చాలా మంది. కృతజ్ఞత లేని వారు చాలా మంది ఉంటారు. చివరి దినాలలో ఉంటారు. ఇశ్రాయేలు లాగా కృతజ్ఞత లేని వారు ఉంటారు. దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. యేసుప్రభు వారు సిలువలో రక్తం కాచిన విషయాన్ని మర్చిపోతారు. ఎలా రక్తం చిందించాడో మర్చిపోతారు. దేవునికి థ్యాంక్ఫుల్నెస్ గా ఉండటం మర్చిపోయి ఎప్పుడు చూసినా ఏమి ఇచ్చావు దేవా అని అడిగే వాళ్ళే ఉంటారు, కానీ థ్యాంక్స్ చెప్పడం అనేది తగ్గిపోతుంది. నీకు తెలుసా, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, అంతే అంతే నువ్వు చేయాల్సిన పని. ఎందుకంటే ఆయన అన్ని చూసుకుంటాడు. నువ్వు అడగక ముందు ఏం అడగబోతున్నావు దేవునికి తెలుసు. ప్రతి మేలు నీకు చేయటానికి దేవుడు సిద్ధపరిచాడు. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఇశ్రాయేలైట్స్ మరణదూత కిందికి వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చేటప్పుడు జ్యేష్ఠపుత్రులు మరణించకుండా కాపాడిండే దేవుడు ఇశ్రాయేలుని. వారికి ఒక సొల్యూషన్ చెప్పాడు. ఈ విధంగా మీరు చేసినప్పుడు మీ ఇంట్లో జ్యేష్ఠపుత్రులు చనిపోడు అన్నప్పుడు ఆ ఇల్లులన్నీ కూడా రక్తం చేత ఆ గుమ్మాలకు పూసుకున్నారు. ఇళ్లలోకి ఏమీ కాలేదు. మరణదూత వారి ఇంటికి జ్వరబడలేదు. లాస్ట్ కి ఫస్ట్ బోర్న్ సన్ దేవుడు రక్షిస్తే ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు. ఆ రోజు గొప్ప అంగలార్పు ఉండే, ఏడుపులు ఉండే. ఐగుప్తు దేశం అంతా ఏడ్చి ఏడ్చి జ్యేష్ఠపుత్రులు చనిపోయారని ఏడుస్తుంటే ఇశ్రాయేలుకి మాత్రం ఏ అపాయం కాలేదు. ఈవెన్ జంతువులు కూడా ఏడుస్తా ఉన్నాయి. అంత ఘోరమైన ఎంతో మంది మరణించిన దినం ఆ రోజు. కానీ ఇశ్రాయేలుని దేవుడు రక్షిస్తే, ప్రభువా నీకు థ్యాంక్స్ దేవా, మా పిల్లల్ని రక్షించావు అని థ్యాంక్స్ చెప్పేటో లేరు దేవునికి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. బానిసత్వం నుంచి విడిపించి పాలు తెన్నలు ప్రవహించి దేశానికి నడిపిస్తుంటే దేవుడు వీరు ఏడవటం మొదలు పెడుతున్నాడు. మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తెచ్చావు దేవా, ఐగుప్తు దేశమే బాగుంది అని ఏడ్చిన ఎన్నోసార్లు ఇశ్రాయేలు ఏడ్చారు. థ్యాంక్ఫుల్నెస్ లేదు వాళ్ళకి. వారిని బయటకు తీసుకొచ్చిన విధానము వారికి అర్థం కావట్లేదు. దేవుడు ఎంత శక్తివంతంగా వారిని బయటికి లాక్కొచ్చాడు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు దాని నుంచి క్రాస్ చేశారు వాళ్ళు. వారు ఆరిన నేలను నడుస్తూ బయటకు వచ్చారు. కానీ వీళ్ళకి మాత్రము థ్యాంక్ఫుల్నెస్ లేదు. థ్యాంక్స్ చెప్పే విధానం, ఎంత గొప్పగా రక్షించావు దేవా మమ్మల్ని ఐగుప్తుల సైన్యం నుంచి అని థ్యాంక్స్ చెప్పేవారు లేరు. మన్నా కురిపించాడు ఆకలి అయితే, పరలోకంలో నుంచి ఉన్న ఆహారాన్ని వారు భుజించారు ఫ్రీగా. ఈరోజు చాలా మంది ఆహారం లేదు, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి, ఆహారం కొనుక్కోలేరు కాబట్టి ఆహారం లేదు. కానీ వీళ్ళకి ఫ్రీగా దేవుడు ఆకలి కొన్నప్పుడు పరలోకం నుంచి ఫ్రీగా ఫుడ్ పంపించాడు ధారాళంగా. తృప్తిగా తిని ఎక్కువైనంత వరకు వారికి ఆహారం పంపించాడు. డైలీ వీరు వెళ్ళి ఆహారాన్ని తీసుకోవాలి, తినాలి, అంతే. మాంసాహారం కావాలంటే దేవుడు ఆ పురేలను పంపించాడు. అయినా వీరికి థ్యాంక్ఫుల్నెస్ లేదు. వారి వస్త్రాలను కాపాడాడు, వారి కాళ్ళకి అనారోగ్యత రాకుండా కాపాడాడు. రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉన్నాడు, పగటి వేళ మేఘంలాగా నడిపిస్తూ వారికి ఒక డైరెక్షన్ ఇస్తూ, మనకి GPS ఉంది అప్పుడైతే దేవుడే వారిని నడిపిస్తూ మార్గాన్ని చూపిస్తూ చివరికి కానాను ఇస్తాను అని అక్కడి దాకా తీసుకెళ్ళినా కూడా వీరు ఏడుపులు పెట్టారు. నీళ్ళు లేకపోతే రాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఎన్ని చేస్తున్నాడు నీకు తెలుసా? నీకు కూడా చేస్తున్నాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఇశ్రాయేలుకు మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన నీకు రోజు రాత్రి కాపాడుతున్నాడు, అధిక పొద్దున లేసావు, రోజు భోజనం పెడుతున్నాడు. ఆ భోజనం కొనుక్కోవడానికి ధన సహాయం ఇచ్చాడు, సంపాదించుకోవటానికి సామర్థ్యతనిచ్చాడు, ఏదో ఒక ఉండటానికి తలవాల్చుకోవటానికి నీకు ఒక స్థలం ఇచ్చాడు. అది రెంట్ ఉండొచ్చు, ఓన్ ఉండొచ్చు. ఓన్ ఉన్నా ఏం ప్రయోజనం లేదు, రెంట్ ఉన్నా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత అన్ని వదిలి వెళ్లాల్సిందే. కారున్నా చిన్న వెహికల్ ఉన్నా ఏం ప్రయోజనం ఏం లేదు, ఎందుకంటే అన్ని వదిలి వెళ్లాల్సిందే. అయినా నీకు కావాల్సిన వాహనం, నువ్వు నడపగలిగిన వాహనం దేవుడు నీకు ఇచ్చింటాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నావా రోజు దాని మీద కూర్చున్నప్పుడు? భోజనం చేసేటప్పుడు థ్యాంక్ఫుల్నెస్ గా ఉండరు చాలా మంది. సంతానం దేవుడు ఇచ్చిన బహుమానం, సంతానం చూసుకొని థ్యాంక్స్ చెప్పరు. దేవుడు అన్ని నీకోసం చేస్తున్నాడు, ఏం చేయలేదు నీకోసం, ఏమి చేయలేదు అనేది ఏం లేదు. నీకు ప్రతిదీ దేవుడు చేస్తానే ఉన్నాడు. రోడ్డు మీద వెళ్ళినప్పుడు సేఫ్టీ లేదు. సేఫ్టీగా ఇంటికి వస్తున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏదో గ్రేట్ గా మంచి డ్రైవింగ్ అని. కాదు. God was protecting you. God is protecting. He was protecting you and he is protecting you and he will protect you forever. ఎప్పుడు నేను కాపాడే దేవుడు, కునుకడ నిద్రపోడంట. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. నువ్వంటే చాలా ఇష్టం దేవునికి. నిన్ను మనుషులు ప్రేమించకపోతే దేవుడు ప్రేమ చూపిస్తాడు నీ మీద.
అక్కడ కూడా దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నువ్వేమిస్తున్నావు? ఇశ్రాయేలీయులు ఏమిచ్చారు తెలుసా? దేవునికి థ్యాంక్ఫుల్గా లేరు. పాలుతెన్నలు ప్రవహించే దేశంలోకి ఎంటర్ కావటానికి సిద్ధం లేరు. ఏడుస్తూ గునుగుతూ సనుగుతూ రాత్రులతో ఎక్కిలు పెట్టి ఏడ్చి మమ్మల్ని చంపటానికి ఇక్కడ తెచ్చావా దేవా అని వారి సొంత జ్ఞానంతో అనుమానాలతో ఏడుస్తూ కూర్చుంటే దేవుడు అన్నాడు, ఐ హ్యాడ్ ఇనఫ్, వీళ్ళతోటి అయిపోయింది, నేను వీరికి పాలు తెన్నలు ప్రవహించే దేశం అయితే ఇయ్యను అని పోషిస్తూ వారిని ఎడార్లో నడిపించాడు. వారికి ఇవ్వలేదు. ఈరోజు కృతజ్ఞత కలిగిన బిడ్డలు ఉన్నారా? క్రైస్తవ బిడ్డలు. దానియేలు ఏం ప్రార్థన చేశాడు? 3 సార్లు ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉన్నాడు దేవునికి, అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తున్నాడు. వెన్ ఇస్ ద లాస్ట్ టైం యూ గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్? ఎప్పుడు నువ్వు లాస్ట్ టైం దేవునికి మోకాలు ఉంది, ప్రభా థ్యాంక్ యూ ఫర్ దిస్, థ్యాంక్ యూ ఫర్ దట్, థ్యాంక్ యూ ఫర్ దిస్ షర్ట్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ ద ఉండటానికి స్థలం ఇచ్చావు, థ్యాంక్ యూ చెప్పుకోవటానికి నువ్వు ఈరోజు వెళ్ళావు, థ్యాంక్స్, రాత్రి వచ్చావు, థ్యాంక్స్ దేవా, ఆహారం ఇచ్చావు, థ్యాంక్స్ దేవా, రూపాయి ఇచ్చావు, థ్యాంక్స్ దేవా. దేవునికి థ్యాంక్స్ చెప్తున్న ప్రార్థనలు ఎప్పుడు చేశావు? జాగ్రత్త, పరీక్షించుకో. ఈరోజు సమస్తము దేవుడే నీకు ఇచ్చాడు. థ్యాంక్ఫుల్నెస్ ఉండు, అంతే, హ్యాపీగా ఉండు, బీ హ్యాపీ. నీకు తెలుసా, కృతజ్ఞత చెల్లించటమే గొప్ప ఆశీర్వాదం. ఎప్పుడు కూడా నీ జీవితంలో మల్టిప్లై కావాలంటే కృతజ్ఞత చెల్లించాలి. తెస్సలోనికలు 5వ అధ్యాయంలో మనం చూస్తాం 16వ వచనం, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించమన్నాడు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఆల్వేస్. అది దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి నీ నోటుతో థ్యాంక్స్ చెప్పడం. సో ఈ 3 విషయాలను మనం చూసుకుంటూ వచ్చాం ఈరోజు. ఫస్ట్ థింగ్ ఏమో స్లాండరింగ్, ఇతరుల గురించి చెడు మాట్లాడదు, మానేసే నువ్వు మాట్లాడే వ్యక్తి అయితే. రెండోది ఏంటంటే తల్లిదండ్రులకు విధేయత చూపించు, అవిధేయతలుగా ఉంటే మార్చుకో ఈరోజు నీ జీవితాన్ని. మూడవదిగా నువ్వు థ్యాంక్ఫుల్నెస్ లేదేమో నీకు, మనుషులకు థ్యాంక్స్ చెప్పు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఆ థ్యాంక్ఫుల్లోనే మల్టిప్లికేషన్ ఉంది. చాలా మంది ఈరోజు అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే థ్యాంక్ఫుల్నెస్ ఉండదు. ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలండి, థ్యాంక్ఫుల్లో ఇంకొకటి కానుకలు కూడా. ఏదో కాయిన్ తెచ్చేస్తారు దేవునికి, అందుకే కాయిన్లో బతుకైపోతుంది. పిల్లలకు కూడా చిల్లర కాయిన్లు నేర్పిస్తారు. రోడ్డు మీద బిచ్చగాడు కూడా తీసుకోడు. దేవుడేమో నీకు సమృద్ధినిస్తూ అన్ని భోజనము మంచి బిర్యానీలు తినటానికి నువ్వు ఒక ఫోన్ 30,000 ఫోన్ లేదా 20,000 ఫోన్, ఏదన్నా ఉండొచ్చు, ఎక్స్పెన్సివ్ ఫోన్ కొనుక్కోవటానికి దేవుడు సామర్థ్యతనిచ్చి, ఇంట్లో ఒక టీవీ కొనుక్కోవటానికి సామర్థ్యతనిచ్చి, ఇంకా ఏదైనా సరే ఒక వెహికల్ ఉన్నా ఏదన్నా సరే నీకు ఎక్స్పెన్సివ్ అన్ని దేవుడు ఇచ్చేసాడు. దేవునికి నువ్వు థ్యాంక్ఫుల్గా ఏం చేయాలి? దేవుడు నీ ధనమంతా అడగట్లేదు. కృతజ్ఞతతో దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని హృదయంలో నిశ్చయించుకోవాలంట. నూతన నిబంధన 10వ భాగం కాదండి, గునుగుతూ సనుగుతూ కాదండి, దానికన్నా ఎక్కువ దేవుని ఇవ్వడానికి నేర్చుకోవాలి. దేవునికి ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చిల్లర కాయిన్లు వెతుకుతారు. వారమంతా నీ కోసం నువ్వు ఎంతో ఖర్చు పెట్టుకున్నావు, దేవుని దగ్గరకు వచ్చేసరికి కానుకలు ఇవ్వడానికి వెనక ముందు అవుతారు. ఎందుకు తెలుసా? హృదయంలో నీకు థ్యాంక్ఫుల్నెస్ లేదు. నీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. నీకు అన్ని, నీ కళ్ళని, నీ నోటిని, చెవులని అన్ని కాపాడుతూ నడిపిస్తున్న దేవునికి నువ్వు ఎంత ఇచ్చినా తక్కువే. కానీ దేవునికి ఇచ్చే దగ్గర వచ్చేసరికి కొంతమంది దేవా థ్యాంక్ యూ లార్డ్ అని ఇచ్చే విధానం లేదు. కయ్యోను స్వభావం ఉంది. ఏబేలు ఏం చేశాడండి? మంచి వాటిని వెతికి తీసుకొచ్చాడు దేవుని కోసం. దేవుడు ఈ గొర్రెలు ఇచ్చాడు, ఈ గొర్రెలలో బెస్ట్ గొర్రెలు ఏమున్నాయో వాటన్నిటిని తీసుకొచ్చాడు. ఒక్కటి కాదండి, తీసుకొచ్చాడు, ఎన్నో తీసుకొచ్చాడు. నంబర్ మనకు తెలీదు, కొన్ని తెచ్చాడు. బెస్ట్ వాటిని అన్నిటిని తెచ్చేశాడు దేవుని కోసం, తెచ్చి దేవునికి అర్పణ ఇచ్చేశాడు. దేవుడు కూడా మల్టిప్లై చేస్తా అన్నాడు. కొంచెంతో విత్తువాడు కొంచెంతో పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా కోస్తాడు. అక్కడ కూడా దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఈరోజు అందుకే క్రైస్తవ బిడ్డలకి అప్పులలో మునిగిపోయి ఉంటారు. ఎందుకంటే ఇచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో సరిలేక వీరు మైనస్లోకి వెళ్ళిపోయారు. ఇచ్చే చేతులుగా నువ్వు కాలేకపోతున్నావు. మనుషులకు కానీ, కుటుంబాలకు కానీ, బీదలకు కానీ దేవునికి ఇయ్యక ఇచ్చే చేతులుగా నువ్వు ఇవ్వలేకపోతావు. ఎంతకాలము నువ్వు ఇంకా అప్పులలో జీవిస్తావు? ఎందుకు తెలుసా? దేవునికి థ్యాంక్స్ చెప్పక. నోటితోటి థ్యాంక్స్ చెప్పు, ధనమిచ్చి దేవుని కనపరచు. నోటితోటి థ్యాంక్స్ చెప్పు, దేవునికి ధనమిచ్చి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకో. అప్పుడు నువ్వు కృతజ్ఞతగా ఉన్న వ్యక్తివి. కానీ ఈ కాలం ఎట్లాంటి కాలం అంటే కృతజ్ఞత లేని వారు అనేకులు ఉంటారు. కృతజ్ఞత లేని వారు.
కనుక ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనించి, వాట్ ఈస్ యువర్ పొజిషన్? నువ్వు ఎక్కడున్నావు ఈరోజు? ఆర్ యు విత్ సేటన్ ఆర్ ఆర్ యు విత్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు మాటల్ని ఆలకించి బాప్టిజం పొందావా? అది కూడా లేదా లేకపోతే నీ జీవితానికి? నాయన, భక్తిపరుడు ఎప్పుడు 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు వాక్యం. రక్షణ ఉన్నది, పాపాలు కడిగేసుకోవాలంటే వెంటనే స్టెప్ వేసేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఆలోచన లేదు. నపుంసకుడికి ఫిలిప్పి చెప్పిన వెంటనే స్టెప్ వేసేసి బాప్టిజం పొంది పాపాలు కడిగేసుకున్నాడు. ఆయన భక్తిపరుడే కానీ పరలోకం లేదు ఆయనకి. ఆయన పరలోక రాజ్యం వెళ్ళలేడు, రక్షణ లేదు. కాబట్టి నమ్మి బాప్టిజం పొందిన వాడే రక్షింపబడతాడు. వాడి పేరే జీవ గ్రంథంలో ఉంటుంది. వారే పరలోకానికి వెళ్తారు. క్రీస్తుని ధరించుకున్న వారు గలతీ 3:26 చెప్తుంది. ఈరోజు ఆ పని కూడా నువ్వు ఇంకా చేయలేదంటే నువ్వు చాలా బ్యాడ్ స్టేజ్లో ఉన్నావు. బాప్టిజం లేకుండా మరణిస్తే నీ ఆత్మకి రక్షణ లేదు, నీ ఆత్మ నరకాగ్నికి పాత్రుడు. రక్షణ పొంది కూడా ఇలాంటి స్థితిలో ఉన్నావంటే, నువ్వు విముఖుడుగా లేకుండా, దూరంగా లేకుండా, ఇట్టి వారితో స్నేహం చేస్తూ నువ్వు కూడా ఇలాంటి వ్యక్తులుగా ఉంటే యువర్ ఇన్ ఎ బ్యాడ్ స్టేజ్. రిపెంట్. ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఎవ్రీ డే ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రతిరోజు దేవుడిచ్చే ఆశీర్వాదం, గిఫ్ట్. ఎందుకంటే నీతిగా జీవించడానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని కోసం జీవించు. మారు మనసు పొందు. వాట్ గాడ్ వాంట్ అనేది ఆలోచన చెయ్యి. దేవునికి ఏం కావాలి అది నేను చేస్తాను ఆలోచనతో దేవుని కోసం జీవించు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనాలు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మంచి దేవుడవు నాయన. ఈరోజు మాకు ఈ యొక్క తిమోతి ద్వారా మాకు ఇచ్చిన ఈ లేఖనాలు నీ స్వరం అయి ఉన్నది తండ్రి. ఇది మాకు వినిపించినందుకు వందనాలు. మేము కేవలం వినే వ్యక్తులుగా కాకుండా నెరవేర్చే వ్యక్తులుగా చేసుకొని నడిపిస్తామని, ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తావు. నువ్వే మమ్మల్ని ఆశీర్దిస్తామని, ఇది విత్తనము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా సహాయపడతామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.